వెల్కమ్ టు మై ఛానల్. సరదాగా కాసేపు పెళ్లి బంధం ఎపిసోడ్ 2. ఉదయ్ గట్టిగా అరవడంతో కోపంగా లోపలికి వెళ్ళిపోయింది రాణి. దీనమ్మ జీవితం, బ్యాచిలర్ లైఫే బాగుండేది, ఏమంట పెళ్లి చేసుకున్నానో, నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ దూరం అయ్యాయి అని సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఉదయ్. రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఫోన్ బెడ్ మీద విసిరేసి, నేను అప్పుడే చెప్పాను, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని. వింటేగా నా మాట, అయినా వాళ్ళదేం పోయింది, అనుభవించేది నేను కదా అని బెడ్ మీద కూర్చొని తల పట్టుకుంది రాణి. అలా మధ్యాహ్నమైంది. ఉదయం నుండి ఏమి తినకపోయేసరికి ఇద్దరి కడుపులో ఎలుకలు చేరి మీటింగ్ పెట్టుకుంటున్నాయి. వెళ్ళి వండుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది రాణి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోవడంతో మ్యాగీ చేసుకొని ఉదయ్ కళ్ళి చూడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది రాణి. నాకు కూడా ఉంచితే బాగుండు అనుకొని కిచెన్లోకి వెళ్ళిన ఉదయ్ అక్కడ చూడగా మళ్ళీ ఖాళీ ఉండడంతో చిరాకు వచ్చింది. తను కూడా మ్యాగీ చేసుకుందామని చూస్తే మ్యాగీ ప్యాకెట్స్ అయిపోవడంతో కోపం వచ్చింది. ఇంకా లాభం లేదనుకొని ఫోన్ తీసి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. రాణి బౌల్ కిచెన్లో పెట్టడానికి హాల్లోకి వచ్చి ఉదయ్ లేకపోవడం చూసి బాల్కనీలోకి చూసింది రాణి. బాల్కనీలో చైర్ వేసుకొని కూర్చొని ఫోన్ చూసుకుంటున్న ఉదయ్ని చూసి మూతి విరిచి బౌల్ కిచెన్లో పెట్టి హాల్లో కూర్చుంది. టీవీ పెట్టుకుంది. చూస్తుంది రాణి. సార్ ఆర్డర్ వచ్చింది, కిందకు రాండి అని డెలివరీ బాయ్ చెప్పడంతో కిందకి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నాడు. టీవీ చూస్తున్న రాణిని చూసి ఒక లెవెల్లో స్మైల్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని పక్కనే ఉన్న ఇంకో సోఫాలో కూర్చొని బిర్యానీ ప్యాకెట్స్ బయటకు తీశాడు ఉదయ్. బిర్యానీ స్మెల్కి రాణి నోట్లో లాలాజలం ఊరింది. ప్లేట్లో కొద్దిగా బిర్యానీ వేసుకొని స్మెల్ చూసి, అబ్బబ్బా ఏమన్నా ఉందా స్మెల్, అబ్బా ఈ లెగ్ పీస్ నా కోసమే పుట్టినట్టుంది, అందుకే నన్ను త్వరగా తినే అని అన్నట్టు చూస్తుంది. తింటా బంగారం, తొందర ఎందుకు, తొందర అని బిర్యానీ కొంచెం తిని లెగ్ పీస్ తిన్నాడు ఉదయ్. అద్భుతం, అమోఘం. ఈ బిర్యానీని ఎవరు కనిపెట్టారో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి అని రాణిని ఊరిస్తూ బిర్యానీ మొత్తం తిన్నాడు ఉదయ్. పంది మొహం పోడు, కనీసం తింటావా అని కూడా అడగకుండా ఎలా పందిలాగా తింటున్నాడో చూడు, వీడు తిన్నది అరగకూడదు, ఇదే నా శాపం అని మనసులో తిట్టుకుంది రాణి. తనని బండబూతులు తిట్టుకుంటుందని అర్థమై మండినట్టుంది అనుకున్నాడు ఉదయ్. ఆ వైపు కోపంగా చూసింది రాణి. టీవీ ఎక్కడుంటే ఇటువైపు కాదు, దాంతో కోపంగా మొహం టీవీ వైపు తిప్పింది రాణి. ఏమన్నా ఇరగదీశాను అని బిర్యానీ ప్యాకెట్స్ కవర్లో డస్ట్బిన్లో వేశాడు ఉదయ్. ఈవినింగ్ అయింది. రాణి అలాగే టీవీ చూస్తూ కూర్చుంది. ఉదయ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. రాణి బీటీఎస్ సాంగ్స్ పెట్టి వాల్యూ పెంచి తను కూడా పాడడం స్టార్ట్ చేసింది. పెద్ద సౌండ్స్ పెట్టడంతో ఉదయ్కి డిస్టర్బ్గా ఉండి రాణి వాల్యూ తగ్గించు అన్నాడు ఉదయ్. అయినా రాణి తగ్గించకపోయేసరికి, రాణి నిన్నే, టీవీ వాల్యూ తగ్గించు అన్నాడు ఉదయ్. అయినా తగ్గించిపోయేసరికి రాణి చేతిలో ఉన్న రిమోట్ని విసురుగా లాక్కొని టీవీ ఆఫ్ చేశాడు ఉదయ్. పిచ్చా నీకు, టీవీ చూస్తుంటే ఆఫ్ చేసావేంటి అని కోపంగా అంది రాణి. అంత పెద్ద సౌండ్స్ పెట్టి చూస్తుంటే ఇక్కడ మేము వర్క్ చేసుకునే పని లేదా అన్నాడు. ఇదే నీకిక్కడ డిస్టర్బ్గా ఉంటే రూమ్లోనో బాల్కనీలలో చేసుకోవాలి కానీ, అంతేగాని పక్క వాళ్ళ మీద పడి ఏడవకూడదు అని రాణి అసలే పిచ్చే ఎడిటేషన్లో ఉన్నా, నాకు బీపీ తెప్పించకు అన్నాడు ఉదయ్. నేనేమి నీకు బీపీ తెప్పించట్లేదు, నీకు నువ్వే తెప్పించుకుంటున్నావు అంది రాణి. నీతో మాట్లాడినా ఒకటే, ఆ గోడతో మాట్లాడినా ఒకటే అని విసురుగా రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేశాడు ఉదయ్. ఉదయ్ వెళ్ళగానే రాణి బాల్కనీలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. అలా నైట్ 10 వరకు అలాగే ఉన్నారు. వర్క్ ఫినిష్ చేసుకొని రిలాక్స్ అయి పొద్దున్న జరిగిన గొడవ గుర్తు తెచ్చుకున్నాడు ఉదయ్. నేనేమో కొంచెం తొందరపడ్డాను అనుకుంటా, అరవకుండా ఉండాల్సింది, పార్టీ ఇచ్చి కూడా అబద్ధం చెప్పి తప్పు చేశాను, సాంగ్స్ వింటుందని నేనే రూమ్లోకి వెళ్ళాల్సింది అని ఫీల్ అయ్యాడు ఉదయ్. సర్లే నేనే ముందు సారీ చెప్తాను అనుకొని బయటికి వెళ్ళి రాణి కోసం చూశాడు ఉదయ్. హాల్లో లేకపోయేసరికి బాల్కనీలో చూశాడు ఉదయ్. బాల్కనీలో నుంచొని ఆకాశం వైపు చూస్తున్న రాణిని దగ్గరికి వెళ్ళి వెనుక వైపు నుండి హగ్ చేసుకున్నాడు ఉదయ్. మళ్ళీ ఎపిసోడ్ కోసం ఇంకో ఎపిసోడ్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.